తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 50వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నటువంటి బోకం అనిల్ పైన హత్యాయత్నం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క కూటమి నేతలు చంపేందుకు కుట్ర చేశారు. ఈ యొక్క తిమ్మినాయుడుపాలెంలో ఉన్నటువంటి ఒక శ్మశాన వాటిక ఆక్రమణకు సంబంధించి ప్రశ్నించిన పాపానికి ఈ యొక్క 50వ డివిజన్ కార్పొరేటర్ పైన కొంతమంది టీడీపీ ఇటు జనసేన పార్టీకి సంబంధించిన కూటమి నేతలు అగ్రవర్ణ నాయకులంతా కలిసి చంపేందుకు ప్రయత్నం చేస్తారు. అసలు ఏం జరిగిందమ్మా? అసలు జరిగింది గుడికి పోతా ఉన్నాడు సార్, మారియమ్మ గుడికే పోతా ఉంటే అడ్డగిచ్చేసినారు బండి. అడ్డగిచ్చేసి ఏం అడ్డగిచ్చినారు, ఏం నా అడ్డగిచ్చినారు అన్నాడు అంత గౌరవంగా. నిన్న మశానంలో ఏంటికి పోలీసు వాళ్ళు పంపించినావు, నాకేం తెలియదునా, మేము కొక్కిలీర్ తెచ్చి అంత క్లియర్ చేస్తుంటే నువ్వేంటికి పంపించినావు అన్నాడు. నాకు అవంతా సంబంధం లేదు, నన్ను వదిలేడు అన్నాడు. నిన్నేంద్ర వదిలేదని పటాని వేసినాడు వాడు రత్నం. వేస్తే కొందికే నెత్తురు వస్తా ఉండింది. నెత్తురు వచ్చి ఏంటికి నా ఒక పాప వచ్చి ఆ బాబాయిని కొడుతుండంటే నే పరిగించిన. ఏంటికి నా కొడుకుని కొడుతుంటే జిట్టు పట్టుకొని అట్ట వంగి పట్టి అట్ట కొట్టినాడు వాడు. ఎవరు లేదు, ఒక పిట్టి ఓళ్లే 40 మంది సార్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా 40 మంది ఉడ్డగాదు వచ్చేసి ఉన్నారు. నాకు తెలియదట, ఏదో వాళ్ళు ఎవరు అనుకుంటే అమ్మ స్వామి వీళ్ళు వంగ తెలుసుకొని అమ్మ అట్ట కొట్టినారంటే పడిపోతూ ఉంటే కూడా వాడు పైన కూర్చొని అట్ట పొడిచి నెత్తురు వచ్చేట్టుగా అట్ట కొట్టినారు. డివాన్ మీద పడిపోయినాడు. డివాన్ మీద పడిపోతే ఒరే నా బట్టలలా ఏంటిరా నా కొడుకుని ఇట్ట కొడుతుండారు అనేసి పోతే నన్ను వేసి పడాలి మళ్ళీ ఇంకొక దెబ్బ వేసినాడు. పోయామా అది ఏంది ఉండదు సార్, ఇట్ట అది ఏంది సన్నగా ఉనింది. ఒరే ఏంది సన్నగా ఉండదని కొంచెం జాబులు వేసుకొని ఇంకొకటి వెళ్ళిపోయినాడు. మా ఇట్లా పొడిచినాడే, అది ఏంది సన్నగా ఉనింది రాడు. అసలు ఏం జరిగింది? అసలు చంపేందుకే ఈ రోజు ఒక కార్పొరేటర్ పైన అప్పుడే మా ఆయన ఇంటి నుంచి బయట వెళ్ళినారు సార్. బయట వెళ్తానే వాళ్ళు ఏదో పెట్టుకుని అడ్డంగా వచ్చి మా ఆయన కొట్టేసి నిన్ను చంపేస్తారా, నువ్వే మాకు అడ్డంగా ఉండేది, నిన్ను చంపేస్తే మాకు బాగా డబ్బు వస్తుంది, మేము ఎక్కడైనా ఏమన్నా ఇది ఫ్లాట్లు వేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, నువ్వు ఉండడం వల్లే మాకు ఏం రాకుండా పోతా ఉంది, నిన్ను చంపేస్తే మాకు ఎవరు అడ్డంగా లేదు అని అగ్రవర్ణాలు అందరూ కలిసి మా ఆయన మీద అటాక్ చేస్తారు సార్. మాకు న్యాయం జరగాలి, మా ఆయనకి ఏదైనా అయితే మేమైతే ఏమయ్యేది, మాకు ఎవరు ఉంటారు సార్. చాలా కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు కుటుంబ సభ్యులు చంపేందుకు కుట్ర చేయడం. మీద అగ్రవర్గాలందరూ కలిసి దాడులు చేస్తారు. కూటమి ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది సార్. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరినైనా ఏమైనా అటాక్ చేసినామా సార్? ఇంతవరకు మా ఆయన ఒక్కరిని ఒక మాట అనలేదు, ఎక్కడ గొడవకపోలేదు. మా ఆయన గమ్మునున్న వాళ్ళే గొడవలకు వచ్చేది. మా ఒక్క రోజు కూడా మేము ప్రశాంతంగా ఉన్న రోజులు లేదు సార్. మా మీద అటాక్ చేస్తానే ఉంటారు. ఇది ఎన్నిసార్లు తెలుసు సార్, మాకు కోర్టులకి కేసులకి తిరిగేదానికి సరిపోతుంది. మాకు ఇంట్లో ప్రశాంతంగా ఒక్క నిమిషం ఉండేదానికి లేదు. వాళ్ళు మమ్మల్ని అట్టే టార్చర్ పెడుతుంటారు సార్. మేము ఇంట్లో వచ్చేది మా మీద గొడవకు వచ్చేది, వాళ్ళని వీళ్ళని పంపించేది, ఎప్పుడు గొడవలు అని ఉంటే మేము మా పని చేసుకోకుండా ప్రశాంతం లేకుండా పోయింది. మాకు న్యాయం జరగాలి సార్. మా ఆయనకి ఏదైనా అయితే ఏం చేసేది మేము? కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. బోకం అనిల్ యొక్క దళిత వర్గానికి సంబంధించినటువంటి యొక్క బోకం అనిల్ 50వ డివిజన్ నుంచి ఆయన కార్పొరేటర్ గా ఉన్నారు. కేవలం అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను ప్రశ్నిస్తుందుకే తమ భర్త అనిల్ ని చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ వాళ్ళంతా కుటుంబ సభ్యులంతా కూడా కన్నీళ్ల పర్యవుతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క ప్రాంతానికి ఒక కుటుంబ సభ్యులను పరామర్శించారు. బోకం అనిల్ ను స్థానిక మాజీ ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు వచ్చి పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ యొక్క జరిగినటువంటి దాడిపైన హత్యాయత్నం కింద నిందితులను అరెస్టు చేయకుండా తాము కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా కేవలం ప్రశాంత వాతావరణంగా ఉన్నటువంటి తిరుపతిలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ యొక్క హత్యా రాజకీయాన్ని పొంచి పోషిస్తున్నారు. ఒక దళిత వర్గానికి చెందినటువంటి యొక్క బోకం అనిల్ 50వ డివిజన్ కార్పొరేటర్ పైన చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటే ఈ స్థాయిలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం అరాచకాలు ఉన్నాయనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం అని చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.